అంటే ఇప్పట్లో నువ్వు బయటికి రావడం కుదరదు. నువ్వు చేసిన హత్యకి శిక్షగా ఇంకో 10 ఏళ్ల వరకు నువ్వు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. అనుభవించాల్సిన వయసులో నువ్వు లోపలుండగా ఇంకెందుకు నువ్వు వరుణ్కి భారీగా ఉండాలి చెప్పు? అందుకనే డైవర్స్ ఇవ్వడానికి ఫామ్ తీసుకొచ్చాను. నీ భర్త జీవితం బాగుండాలన్న ఉద్దేశంతో నువ్వే స్వయంగా నీ ఇష్ట ప్రకారం అరుణ్కి డైవర్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నట్టుగా ఇందులో నువ్వు సంతకం చేయాలి. అంతే. వార్డెన్కి చెప్పి ఈ ఫామ్ ని లోపలికి పంపిస్తాను. నువ్వు సంతకం పెడితే చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. అదే భరణానికి ఏర్పాటు చేస్తాను అంటున్నాను. నీ జీవితం ఇలాగే ముగిసిపోతుంది. వాడైనా సంతోషంగా ఉండాలి కదా. మీ ఆయన గురించి అంటున్నాను. ఏయ్ ఆగు. సమస్యని పరిష్కరించాలనే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నువ్వు దీనికి ఒప్పుకుంటే ప్రశాంతంగా పరిష్కారం అవుతుంది. అలా కాకపోతే నా కూతురు వలలో అరుణ్ పడేలా చేసి వాళ్ళిద్దరికీ నేను పెళ్లి చేస్తాను. ఆ తర్వాత నువ్వు పోలీసులు కేసులోని వెళ్ళినా కూడా అరుణ్ మీదే నువ్వు కేసు పెట్టగలవు. ఎందుకంటే మన చట్టం అలాంటిది. ఎలాగో నువ్వు అరుణ్ మీద కేసు పెట్టావు, అందువల్ల నాకు ఎటువంటి సమస్య ఉండదు. నీ అంతటా నువ్వే డైవర్స్ ఇచ్చి పక్కకి తప్పుకుంటావా, లేక నా కూతుర్ని అరుణ్కిచ్చి పెళ్లి చేసి నిన్ను నేను పక్కకి తప్పించనా? ఎక్కువగా ఆలోచించకు, వెంటనే ఒప్పుకో. కొత్తగా తప్పుకోవాల్సిందేమీ లేదు. నేను ఆల్రెడీ తప్పుకుంటూనే ఉన్నాను. నువ్వు నోటితో చెప్తే సరిపోదు, చట్ట ప్రకారం కావాలి. అది జరగదు. ఎందుకంటే నేను ఆ ఇంటికి రావాలని అనుకోవడం లేదు, ఆయనతో కలిసి జీవించాలని అనుకోవడం లేదు. కానీ నేను చనిపోయేంత వరకు ఆయన కట్టిన తాళి నాతోనే ఉండాలనుకుంటున్నాను. నిజాయితీగా ఉండడం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. మెట్టునిల్లు బాగుండాలని నా జీవితాంతం కోరుకుంటాను. కానీ తాళి విషయానికి వచ్చినప్పుడు నేను మామూలు ఆడపిల్లనే. మీ ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలో అది చేసుకోండి. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కూడా ఏమైనా చేసుకొనివ్వండి. కానీ ఒకరి ఇష్టాల కోసం నా స్థానం నేను ఇవ్వదలుచుకోలేదు. నేనున్నంత వరకు ఆయన్ని తలుచుకుంటూనే బతుకుతాను. చివరి వరకు ఆయన పెళ్ళంగానే చస్తాను. మీరు మాత్రమే కాదు, దీన్ని ఎవ్వరూ ఆపలేరు. అరుణ్ నిన్ను జాబిన్ మీద బయటకు తీసుకొద్దామనుకున్నా నేను రాను అని ముఖం మీద కొట్టినట్లు చెప్పి పంపించేసావు కదా. వాడే స్వయంగా వచ్చి పిలిచిన రాని భార్య ఇక వాడికి ఎందుకంటాను? నా బతుకు ఇంతే నేను అనుకున్నప్పుడు అలాంటి మొగుడు నీకెందుకే? నా బతుకు ఇంతే అని నేను అనుకున్నానని మీకెవరు చెప్పారు? మరి బయటికి రావడం నీకు ఇష్టం లేదంటే దానికేమిటి అర్థం? అయ్యగారి కుటుంబం ఎప్పుడూ బాగుండాలనే అర్థం. అయ్యో, నువ్వు లోపల ఉండడానికి మీ అయ్యగారి కుటుంబం బాగుండడానికి ఏమిటే సంబంధం? అవేవి మీకు చెప్పడం కుదరదు. మీరొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటి కోడలుగా ఉండి ఎలా నా బాధ్యతల్ని నెరవేరుస్తున్నానో అదే విధంగా నా హక్కుల్ని నేను వదులుకోను.
నన్ను ఆయన దగ్గర నుంచి విడదీసే శక్తి ఏ చట్టానికి లేదు, ఆ దేవుడికి లేదు. ఈ డైవర్స్ అప్లికేషన్ ని మీకెవరిచ్చారో వాళ్ళ దగ్గరికే తీసుకెళ్ళండి. ఇలా చూడు, నువ్వు వరుణ్కి డైవర్స్ ఇవ్వాలని నేను నిర్ణయించాను. ఇందులో నువ్వు సంతకం పెట్టకపోతే నువ్వింకా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఏంటి బెదిరిస్తున్నారా? నేను ప్రేమకే బానిసను, ద్వేషానికి కాలికను. ఆ విషయం తెలుసుకో. నీ వల్ల ఏంది నువ్వు చేసుకో. ఏయ్! ఏయ్! ఆగవే! ఏమ్మా, టైం అయింది, బయలుదేరమ్మా. లేదు, నేను మాట్లాడాలి. ఆ అమ్మాయి వెళ్ళిపోయిందిగా, నువ్వు బయలుదేరమ్మా. నేను మాట్లాడాలన్నది తనతో కాదు, మీతో. మాట్లాడాలి. ఆ అమ్మాయి వెళ్ళిపోయిందిగా, నువ్వు బయలుదేరమ్మా. నేను మాట్లాడాలన్నది తనతో కాదు, మీతో. ఇలా చూడండి మేడం, మీ వల్ల కానిది నేను మిమ్మల్ని చేయమండం లేదు. ఇంతవరకు ఎవరు చేయంది మిమ్మల్ని చేయమండం లేదు. ఈ విషయం నాకు మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అదేవిధంగా మనకి బాగా నమ్మకస్తుల చేత చేయిస్తే ఈ విషయం మిమ్మల్ని దాటి బయటికెక్కడికి వెళ్ళదు. మేడం, నేను మిమ్మల్ని చేయమంటున్నది కాస్త రిస్క్ అయిన పని అయ్యుండొచ్చు. కానీ నేను చెప్పినట్టు చేస్తే మీరసలు ఊహించిన అమౌంట్ని నేను మీకిస్తాను. మీ లైఫ్లో మీరు సెటిల్ అవ్వడానికి ఇలాంటి సందర్భం రావడం చాలా కష్టం. మీరు తలుచుకుంటే చాలు, ఇది చాలా సులువుగా అయిపోతుంది. కాస్త ఆలోచించి చూడండి. ప్లీజ్ తీసుకోండి. చాలా థ్యాంక్స్ మేడం. అమ్మా తల్లి, ఆ దొంగ నా కంటికి కనపడేలా చెయ్యి. ఎలాగైనా ఆ కాలచక్రం నాకు దొరికేలా చేయి దేవుడా.